మేడ్చల్ జిల్లా కేసరా మండలం అక్కిరెడ్డిలి గ్రామంలోని కేజీఎఫ్ హెచ్ఎండిఏ వెంచర్ ముందు అదే గ్రామానికి చెందిన కొందరు పట్టాదారులు ధర్నా నిర్వహించారు. తమ తాతల ఆస్తి అప్పట్లో అమ్ముకున్నారని, తమ సంతకాలు లేవు, అందుకే కోర్టులో కేసు వేశామని పట్టాదారులు తెలిపారు. తమకు కోర్టులో స్టే ఆర్డర్ వచ్చిందని, ఎన్నిసార్లు వెంచర్ యజమానికి చెప్పినా పట్టించుకోవటం లేదని అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించారు. చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఈమె భర్త తిరగలేక ఊరేసుకొని చనిపోయింది. మరి మా పరిస్థితి ఏంటి? ఈ కొల్కూరి దండు ఫ్యామిలీ వీళ్ళందరూ ఒక 5 ఫ్యామిలీలు కలిసి సత్యసాయి ట్రస్ట్ అని ఒక పర్సన్కి అమ్మారు. జానికి రాములు అని ఈసీఐలో ఎంప్లాయీ. ఆయన స్కూల్ పెడదామని కొన్నాడు. ఆయన కొన్నాక ఏమైంది, 2005లో మళ్ళా వీళ్ళు చంద్రారెడ్డి అని ఇంకొక ఆయనకు అమ్మిండ్రు. లక్ష్మీనారాయణ చంద్రారెడ్డి అని ఇద్దరికి అమ్మిండ్రు. మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ ఏమని, మేము ఈ పిల్లలం ఉన్నాము, మేము సైన్ పెట్టలేదు, మా తాతల ఆస్తి వాళ్ళు మాకు ఇది మా సహకారం లేకుండా వాళ్ళు అమ్మినందుకు వాళ్ళకి చెల్లదని చెప్పి మళ్ళీ 2005లో అమ్మిండ్రు. ఆ 2005లో అమ్మినాక ఏమైంది, మళ్ళా 2019లో ఈ సత్యసాయి ట్రస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వల్ల కోర్టు ఆర్డర్ వచ్చింది. లోవర్ కోర్టులో గెలిచినాం. ఆర్డర్ కాపీ కూడా ఇప్పుడు మీ అందరికీ ఒక కాపీ ఇస్తా. దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు, ఆర్డర్ కాపీ వచ్చినాక ఈ లిటికేషన్లో ఆయన కూడా ఓల్డ్ అయిపోయింది. 2019లో ఆయనకు ఆర్డర్ వచ్చింది. పాపం 20 ఏళ్ళు కొట్లాడిండి ఆయన, జానకిరాములు అనే మనిషి. 20 ఏళ్ళు కొట్లాడినాక 2020లో చచ్చిపోయింది ఆయన. చచ్చిపోతే ఏమైంది, ఇక వాళ్ళ పిల్లలు, వాళ్ళ లీగల్ ఎయిర్స్, వాళ్ళ అక్క, ఒక కొడుకున్నాడు, ఒక ఓల్డ్ ఏజ్ మదర్ ఉంది. వాళ్ళందరూ ఏం చేసిండ్రు, వచ్చి ఇట్లా మేము అమ్ముతాం ఈ జాగా అంటే, గురుదేవి అనేట ఆమె కొన్నది. కొన్నాక దీన్ని లేఅవుట్ డెవలప్ చేసి దీన్ని ప్లాట్ల లెక్క చేసినాం. దాని తర్వాత వీళ్ళు ఈ చంద్రారెడ్డి వీళ్ళందరూ వచ్చేసి ఇట్లా మేము ఓడిపోయినాము అది ఇది అని చెప్పి చెప్పిండ్రు. వాళ్ళంతా సెటిల్ అయిపోయినరు. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఫస్ట్ సారి సత్యసాయి ట్రస్ట్కి అమ్మిండ్రు. సెకండ్ టైం ఏమో మళ్ళీ 811, 812, 813, 814, 815 గల సర్వే నంబర్ల 18 ఎకరాల 20 గుంటలు మా జాగుండే. దాని మా తాతల ఆస్తి ఇది, ఇప్పటి నుంచి వచ్చింది కాదు. 80, 70, 50 ఏళ్ళ 60 ఏళ్ళ కిందటి జాగా ఇది. దీనికి ఏదైతే ఉందో ఈ కేసు నడుస్తుండే, ఆ కేసు విషయంలో ఆయన గెలిచి మాది 2007లో మాకు ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది, మా జాగాని మాకు వచ్చింది. మాకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చుకొని మా అడ్వకేట్లను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఆ రోజు కూడా ఇది డెవలప్ చేసేటప్పుడు మేము అడ్డుపడడానికి వచ్చాము. మేము కొంతమందిని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా తోసేసి, అన్యాయంగా తోసేసి ఎలగొట్టేశాడు ఇక్కడి నుంచి అని. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నాడు. మేము కోర్టులో కేసు పుటప్ చేశాము, హైకోర్టులో వేసాము. హైకోర్టులో వేసినప్పటి నుంచే మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాం, ఉడాలో ఇస్తూ ఉన్నాం, ఎంఆర్ఓలు ఇచ్చాము, మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇచ్చాము. అప్లికేషన్ ఇచ్చినా కూడా ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు. ఈ డెవలప్మెంట్ చేసి ఇది ఆపమన్నా కూడా ఆయన విల్లాలు కట్టుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటూ అమ్ముతున్నాడు. ఈరోజు కూడా 40 to 50% అమ్మాడు. మాకు ఈ మధ్యన స్టేటస్కో ఆర్డర్ వచ్చింది. మాకు ఆర్డర్ వచ్చినాక కూడా ఆయన అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కొంతమంది వచ్చారు, అడిగితే కూడా రేట్ చెప్పి ప్లాట్లు అమ్ముతున్నాం అంటున్నాడు. నిన్న మొన్న కూడా వెనకాల పని చేస్తున్నారు. మా చిన్న పిల్లలు ఎట్లా సార్, మేము మా భర్తలు పోయినట్టుగా మేము ఏదైనా ఒకటి చేసుకొని సరిపోతాం సార్. మా పిల్లలు ఆగమవుతారు. ఈ మల్లరెడ్డి చేయబట్టిగా మేము మొత్తం ఇట్లా మా పిల్లలు, మా భర్త, మేము అన్యాయం అయిపోతే ఇక మా పిల్లలకి అన్యాయం అయిపోతారు. ఈ ఆనా నుంచి మేము నమ్ముకొని ఉన్నదకి ఆశ సార్. మాకు ఇదే ఉన్నదని చూసుకుంటే మాకు ఇంత అన్యాయం చేసారు మమ్మల్ని. మేము పడుతున్నాం సార్. మేము ఎట్లా చేయాలి సార్? మేము మా కొడుకులు ఇద్దరు తిరిగి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. లేరు చూడండి. పరిస్థితి ఏంది? ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇప్పుడు మేము కూడా రావాలంటే మనిషి ఇంత పెట్రోల్ పోసుకొని ఈయనే తలగబెట్టుకుంటాం. మాకు న్యాయం జరగకపోతే ఏం చేస్తాం చెప్పు? మా బతుకుదేరు ఏముంది? ఏం లేదు బతుకుదేరు. మరి న్యాయం చేసినట్టయితే న్యాయం చేయాలి, లేకుంటే సాగమంటే ఈయనే చచ్చిపోతాం సార్. మరి ఈయనే చచ్చిపోతాం. మాకేం ఆధీనం లేదు. చచ్చిపోయిండు. ఏం చేయాలి? న్యాయం చేయదు. మీకే న్యాయం అనిపిస్తుంది, న్యాయం చేయదు. లేకుంటే